మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నిర్మల్ జిల్లా అడిల్లి పోచమ్మ ఆలయం వద్ద ఉన్నాము. ప్రసిద్ధిగాంచినటువంటి భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్నటువంటి అడిల్లి పోచమ్మ. ఎందరో భక్తులు ప్రతి వారం ఆదివారం, మంగళవారం కొన్ని వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. తమ కోరికలు అమ్మవారికి నివేదించుకుంటారు. బోనాలు, బొట్లు సమర్పించుకుంటున్నారు. అడవిలో వెలిసినటువంటి తల్లి అడవిల్లి కాస్త అడవిల్లిగా మారింది. అడిల్లి పోచమ్మ తల్లికి మరి భక్తులు ఏటా సమర్పించుకునేటువంటి నిధులతోని, భక్తులు ఇచ్చేటువంటి విరాళాలతోని ఇక్కడ అభివృద్ధి చెందుతున్నది. పెద్ద ఎత్తున గుడి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కూడా అభివృద్ధి చెందుతున్నది. చెప్పండి స్వామి, అడిల్లి పోచమ్మగా ఎలా మారింది? ఇక్కడి స్థల పురాణం ఏంటి? శ్రీ మాత్రే నమః. శ్రీ మహాపోచమ్మ దేవాలయము దాదాపు 250 నుండి 300 సంవత్సరాల క్రితం వెలిసినది. ఈ ఇక్కడ దట్టమైనటువంటి అడవి. ఈ ప్రాంతంలో మరి అమ్మవారికి మహాపోచమ్మ దేవాలయం ఎందుకు వచ్చింది అంటే గ్రామ దేవతగా వెలిసింది. ఎందుకు అంటే ఈ ప్రాంతంలో దాదాపు ఒక 7 సంవత్సరాలు వర్షాలు పడక ప్రజలందరూ కూడా అల్లాడుతున్నారట. అటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ యొక్క పరమశివుణ్ణి వేడుకుంటే ఆ పరమశివుడు పరమశివుడు యొక్క ప్రథమ కుమార్తెగా, పెద్ద కుమార్తెగా శ్రీ మహాపోచమ్మ దేవి ఇక్కడికి పరశురామంతో ఈ దట్టమైన అడవి ప్రాంతంలో మరి ప్రతిష్టాపించడం జరిగింది. అప్పటి నుంచి గ్రామ దేవతగా శ్రీ మహాపోచమ్మ దేవాలయంగా వెలిసి ఉన్నది. మరి ఆ అమ్మవారు పరశురాముడు ఎప్పుడైతే ఈ దట్టమైన అడవిలో ప్రతిష్టాపించిండో అప్పటి నుంచి భారీ వర్షాలు, 7 సంవత్సరాలు వర్షాలు పడక ఎంత అల్లాడుతున్నటువంటి ప్రజలందరూ కూడా ఆ అమ్మవారు ప్రతిష్ఠించగానే మరి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మరి ప్రజలు ఉన్నారు. ఆ పరమశివునికి పరమశివుడు యొక్క ఆజ్ఞతో వెలిసినటువంటి శ్రీ మహాపోచమ్మ దేవాలయము అప్పటి నుంచి గ్రామ దేవతగా ఈ ఒక చిన్న గ్రామం కూడా ఉండేదట. ఈ అమ్మవారికి దట్టమైన అడవిలో వెళ్ళగానే ఆ గ్రామం కూడా కొద్దిగా ఊరుకు, అంటే ఈ దేవాలయంకు కొద్దిగా 3 కిలోమీటర్ల దూరం కూడా అయింది. అప్పుడు అవుతున్నది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 350 సంవత్సరాల నుంచి వెలిసి ఉన్నది. ఆ యొక్క శివశక్తి స్వరూపమైనటువంటి పార్వతీదేవి యొక్క అంశ కనుక ఈ పార్వతీదేవి అనుగ్రహంతో ఈ శివుని యొక్క అనుగ్రహంతో ఈ యొక్క దట్టమైనటువంటి ఈ అడిల్లి పోచమ్మగా వెలిసినటువంటి మహాపోచమ్మ దేవాలయము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ మహాపోచమ్మ దేవాలయంలో మరి ప్రతి ఆదివారము వేల సంఖ్యలో దాదాపు మన తెలంగాణ రాష్ట్రమే కాక పక్కకున్నటువంటి దాదాపు 4-5 రాష్ట్రాలు, ఆంధ్ర గాని, ఒరిస్సా గాని, మహారాష్ట్ర గాని, మధ్యప్రదేశ్ గాని, మరి దాదాపు 4-5 రాష్ట్రాల నుండి భక్తులు మరి దినదినాన్ని అభివృద్ధి చెందుతూ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గ్రామ దేవతగా వెలిసి భక్తులకు కోరికలు నెరవేరుస్తూ మరి కొంగు బంగారమై వెలిసి ఉన్నది. మరి ఇక్కడ భక్తులు రకరకాల మొక్కులు తీర్చుకుంటారు. సంతానం లేని వారికి కానీ, ఆయురారోగ్యాలు కానీ, మరి అష్టైశ్వర్యాలు కానీ, మరి పాడి పంటలు పండడానికి కానీ మరి రకరకాలుగా భక్తులు మొక్కుంటారు. అదే కాకుండా మహాపోచమ్మ దేవాలయంలో ప్రతి ఆదివారం వేల సంఖ్యలో వస్తుంటే గాక మరి ప్రతి సంవత్సరము దేవాలయంలో ఒక మహోత్సవం జాతర, గంగనీళ్ళ జాతర జరపబడుతుంది. ఆ గంగనీళ్ళ జాతర చాలా విశేషంగా ఉంటుంది. ఏంటంటే అమ్మవారి యొక్క ఆభరణములు, అంటే ఈ జాతర ఎప్పుడు వస్తుంది అంటే ఆశ్వయుజ మాసములో దేవీ నవరాత్రులలో మహాలయ అమావాస్య తర్వాత ముందు వచ్చే శని ఆదివారం, దసరకు ముందు వచ్చే శని ఆదివారాలలో ఈ యొక్క గంగనీళ్ళ జాతర అనే మహోత్సవం చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నది. ఆ జాతర విశేషం ఏంటంటే మరి అమ్మవారి యొక్క ఆభరణాలు గోదావరికి తీసుకువెళ్ళి ఇక్కడ దగ్గర మాకు ఈ యొక్క దేవాలయంకు సుమారు 25 నుంచి 26 కిలోమీటర్ల దూరంలో గంగా నది ఉంటుంది. ఆ గంగా నదికి అమ్మవారి ఆభరణాలు తీసుకువెళ్ళి అక్కడ శనివారం వెళ్ళి మంగళ వాయిద్యాలతో అక్కడ మరి ఆదివారం ఉదయమే సూర్యోదయం కంటే ముందే ఆ అమ్మవారి యొక్క ఆభరణాలు అభిషేకించి మళ్ళీ వెండి బిందెతో నీళ్లు తీసుకువచ్చి తెల్లారి ఆదివారం రోజున సాయంత్రం దేవాలయం చేరుకుంటుంది. రాగానే అమ్మవారికి విశేషమైనటువంటి ఆ యొక్క జలాభిషేకం గోదావరితో శుద్ధ నీళ్లతో అభిషేకం చేయించి ఆ శుచి చేసినటువంటి ఆభరణాలు అమ్మవారికి పెట్టడం జరిగి ఆ నీళ్లు కొంచెం చల్లుకొని వారి పంట పొలాల్లో కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క నీళ్లు చల్లుకోవడం జరుగుతుంది. అప్పటి నుంచి వారికి ఈ యొక్క ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండి
భక్తులను కొంగు బంగారమై మరి వారి పాడి పంటలు ఆనందం ఆయుర ఆరోగ్యాలు ఈ యొక్క ఈ ప్రాంతానికి ఈ అమ్మవారు మహాపోచమ్మ దేవిగా వెలిసి ఇలవేల్పుగా కూడా మరి జరుగుతూ ఉన్నది శ్రీమాన్. అడెల్లి పోచమ్మ ఆలయ ఈవో రవికిషన్ గారు మనతో ఉన్నారు. ఈ గుడి భక్తుల సౌకర్యార్థం ఏ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది, భక్తుల కోసం ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం విషయంపై మనతో మాట్లాడడానికి రవికిషన్ గారు ఉన్నారు. మహాపోచమ్మ దేవస్థానం అడెల్లి గ్రామం, సారంగపురం మండలం, నిర్మల్ జిల్లా. ఈరోజు ఆదివారం దాదాపుగా అమ్మవారి దర్శనానికి 50,000 మంది దాకా దాదాపుగా వచ్చి ఉన్నారు. శ్రీయుత గౌరవనీయులైన కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా నీటి వసతి మరియు భక్తుల కొరకు నీడ, ఎండ తీవ్రత బాగా ఉన్నది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఎండలు చాలా తీవ్రతరంగా ఉన్న సమయంలో ఇప్పుడు గదుల కేటాయింపు భక్తులు కూడా చాలా పెద్ద మొత్తంలో హాజరవుతుంటారు. అయితే ఈ భక్తులకు సరిపడా గదులు ఉన్నాయా? ఆ గదుల కేటాయింపు ఎలా జరుగుతుంది? గదుల కొరత ఉన్నది వాస్తవమే, కానీ భక్తులు ఎక్కువ చెట్ల కింద వనభోజనం లాగా వచ్చి ఇక్కడ వండుకొని తిరిగిపోవడానికే ఇష్టపడతారు తప్ప భక్తులు రూమ్ల కొరకు ఎప్పుడు ఇబ్బంది పెట్టే సందర్భాలు లేవు. అయినను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రూములు సామాన్యులు కానీ ఎవరికైనా కానీ ఎలాంటి తారతమ్యం లేకుండా నిష్పక్షపాతంగా రూములు ఇవ్వడం జరుగుతుంది. భక్తుల స్నానం కోసం కోనేరులో కొత్త ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాల గురించి ఒకసారి మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం. గతంలో భక్తులు కోనేరులకు దిగి ఆ కాళ్ళు చేతులు ఇలా కడుక్కొని వచ్చి అవే నీళ్ళు తీసుకొచ్చి బోనం చేసేవారు. దాని విషయంలో బాగా ఆలోచన చేసి మేము ఒక డోనర్ను బట్టి చుట్టూరు రైలింగ్ కూడా కట్టించడం, స్టీల్ రైలింగ్ కట్టించడం జరిగింది. తద్వారా బయట శివులు కూడా భక్తుల కొరకు శివరు కూడా ఏర్పాటు చేసి కేవలం అమ్మవారికి నివేదన చేయడం కొరకే కోనెల నీళ్లు తీసుకొచ్చి బోనం చేయడం కొరకు బయటకు ఒక ట్యాబ్ కూడా తీసుకొచ్చి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక 8 రకాలుగా 8 ట్యాబ్లు ఏర్పాటు చేసి భక్తుల కొరకు నీళ్లు కోనేరు నీళ్ళే వాడుకొని బోనం చేసేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. అడెల్లి పోచమ్మ అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రక్రియలో భాగంగా ఇది కూడా ఒకటి తులాభారం అంటారు. అమ్మవారికి అంటే చిన్నపిల్లల్ని ఒకవైపు కూర్చోబెట్టి ఒకవైపు బెల్లం జోకడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ బెల్లం జోకిన తర్వాత భక్తులందరికీ కూడా పంచుతారనమాట. ఇది తులాభారము, అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రక్రియ కూడా. చాలా మంది భక్తులు మనకు కనిపిస్తూనే ఉన్నారు. చెట్ల కింద చాలా మంది భక్తులు వంటలు చేసుకుంటూ మరి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. ప్రత్యేకమైనటువంటి గదులు కేటాయించినా కూడా ఎక్కువ మంది భక్తులు చెట్ల కింద ఉండడానికే ఇష్టపడతారు. ఎండాకాలం కాబట్టి చల్లని నీడ కోసము వారు చెట్లను ఆశ్రయించడం జరుగుతుంది. పొద్దున ఉదయం 4 గంటల నుంచే ఈ చెట్ల కోసము, జాగా కోసం, స్థలం కోసం ఆక్రమించడము అది జరుగుతూ ఉంటుంది. అయితే మనం చూస్తున్నాము వంటలు, వార్పులు ఇవన్నీ అమ్మవారికి నైవేద్యాలు వండడము, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అయితే ఇదంతా కూడా అమ్మవారి మెప్పును, అమ్మవారి కటాక్షాన్ని పొందడానికి వీళ్ళంతా కూడా భక్తులంతా కూడా తాపత్రయపడుతూ ఉన్నారని చెప్పి అర్థం చేసుకోవచ్చు. చిన్నలు పెద్దలు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి చాలా ఎక్కువ మంది భక్తులు ఎండనకుండా 46-47 డిగ్రీస్లో కూడా ఈ అడెల్లి పోచమ్మ వారికి అంటే నైవేద్యం మొక్కులు చెల్లించుకుంటున్నారంటే ఎంత నిష్టతో, ఎంత నియమంతో వస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అమ్మవారి సన్నిధిలో పట చిరు వ్యాపారులు నిర్వహించేటువంటి దుకాణాలు నిర్వహించేటువంటి చిరు వ్యాపారులు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ వ్యాపారాలు ఎలా సాగుతున్నాయి, మరి వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఈ విషయంపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇప్పుడు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఈ వ్యాపారం మీకు ఇక్కడ ప్లేసు, ఈ జాగా పెట్టుకోవడానికి అథారిటీస్ ఏమున్నాయి, అంటే ఎవరు కేటాయిస్తారు ఈ స్థలాన్ని? ఎండోమెంట్ వారికి ఒక సంవత్సరంకు 5 లక్షలు కట్టాలా. గుడికి మాకు ఒక 1 year వరకు బట్టలు, ఓటి సామాన్ అమ్ముకున్నందుకు పర్మిషన్ ఇస్తారు అన్నట్లు. 5 లక్షలు కట్టాలి. మీకేమైనా గిట్టుబాటు అవుతుందా? ఇప్పుడు అవుతలేదు. అమ్మవారి విగ్రహం లోపల ఉంటే దానికని వెళ్ళిపోతుండే. విగ్రహం లోపల గుడి మాకు సపరేట్గా రూమ్ ఇస్తుండే. అప్పుడు మంచిగా భక్తులు ఆగుతుండే. ఇప్పుడు ఎండకు అక్కడ ఆగుతలేరు, దండలు కొంచెం ఇబ్బంది ఉంది. అందులో లోపలికి పోయినాక మాకు రూమ్ చేస్తారట. సాలరు నాకు కాదు, ఇక ప్రతి ఒక్కళ్ళకు రూములు చేసి ఇస్తారట మాసుండి దండాలకు.
అంటే ఈ చిరు వ్యాపారులకు ఒక్కొక్క రూమ్కి గదిని కేటాయిస్తారని చెప్పి వ్యాపారులు చెప్తున్నారు. ఇప్పుడు డల్గా ఉంది వ్యాపారము, గిరాకీలు అవ్వడం లేదు, సంవత్సరానికి ఇంత అని చెప్పి కడుతున్నాము కానీ మా ఖర్చులు వెళ్ళట్లేదు అని చెప్పి చెప్తున్నారు. అమ్మవారి సన్నిధిలో ఇదంతా కూడా ఒకప్పుడు అడవి, ఇప్పుడు జనసందాహంతో నిండిపోయింది, మహిళా భక్తులతో నిండిపోయింది. మహిళా భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ మొక్కులు కోరుకుంటూ మొక్కులు చెల్లించుకుంటా ఉంటారు. వారితో మన కొందరు మహిళా భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అమ్మ చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అడలి పోచమ్మకు వస్తున్నారు? మరి మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు అమ్మవారికి దర్శనం చేసుకున్న తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది? నేను ఊహ తెలిసినప్పటి నుంచి వస్తున్నాను, నియర్ 30 years నుండి. మనం ఏ కోరికలు కోరుకున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. సో దానికి మనం మొక్కుకునే తీరుగా అవుతుంది కాబట్టి సండే రోజు వచ్చి పండగ చేసుకుంటాము. ఇట్లా ఖుషి పండగ కానీ వేరే ఏవైనా వెంట్రుకలు తీయడము ప్రతి ఒక్కటి నెరవేరుస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కౌట్ల నుంచి వచ్చాము. అమ్మ చెప్పండి, మీకు అమ్మవారు అంటే ఏ విధంగా భక్తి, అంటే మీకు ఎట్లా, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు, మీ కోరిక ఎట్లా నెరవేరుతుంది అమ్మవారు? మాకు కూడా చిన్నప్పటి నుండి తెలుసు అడలి పోచమ్మ అంటే, చిన్నప్పటి నుండి. ఎక్కడి నుంచి వచ్చారు? మీ కౌట్లనే. జాతర అంటే చిన్నప్పటి నుండి జాతర ఇక్కడ గంగనీళ్ళ జాతర అవుతుంది, అప్పుడు వస్తాము, అప్పుడు బాగా అవుతుంది జాతర. మీ ఊరు నుంచి పోతుంది గంగనీళ్ళ జాతర? మా ఊరు నుండి రాదు, అక్కడ దిల్వార్పూరు. అంటే దిల్వార్పూర్ నుంచి వెళ్ళేటప్పుడు కూడా మీరు అక్కడ అమ్మవారి నగల్ని మీరు దర్శించుకుంటారా? మేము ఇక్కడ సారంగపూర్కి వచ్చిన తర్వాత దర్శించుకుంటాం. సారంగపూర్ ప్రాంతంలో దర్శించుకుంటారు. మీరు ఏటా ఒకసారి వస్తుంటారు, ఎప్పుడెప్పుడు వస్తుంటారు ఇక్కడ? మధ్యలో గంగనీళ్ళ జాతరకు ఒకసారి వస్తాము, మధ్యలో ఒకసారి వస్తాము. అమ్మ మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ అడలి పోచమ్మ అమ్మవారికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మీరు అమ్మవారిని దర్శించుకున్నప్పుడు మీ అనుభూతి ఎట్లా ఉంటుంది? నా పేరు రాజలక్ష్మి సార్. మేము ఆదిలాబాద్ నుండి వస్తున్నాం, శాంతినగర్ మాది. అమ్మవారికి 4-5 years నుండి మొక్కులు చెల్లించుకుంటున్నాం. అప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు హాస్పిటల్లో మా హస్బెండ్ అట్లా ఉన్నప్పుడు ఎన్ని డబ్బులు ఖర్చు అయినా ఆయనకు గ్యారంటీ ఇవ్వలేరు. ఇక్కడ అమ్మవారిని మొక్కుకున్నాము, మంచిగా అయింది, అట్లనే కంటిన్యూ చేస్తున్నాము. ఏ మొక్కు మొక్కినా మాకు అన్ని కోరికలు తీర్చుతున్నారు. అందుకని చెప్పేసి మేము ప్రతి ఇయర్ వస్తాము, మొక్కులు చెల్లించుకుంటాము, కోరిన కోరికలన్నీ తీర్చుతుంది అమ్మవారు, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు అడలి పోచమ్మ దేవస్థానానికి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఇక్కడ అమ్మవారి యొక్క గొప్పతనం ఏంటి? అడెల్లి, మా పేరు కిరణ్ కుమార్, మాది నిర్మలు. ఈ అడెల్లి పోచమ్మ అనేది మేము పుట్టక ముందు నుంచి మా తాతలు ముత్తాతల నుంచి వస్తుర్రు. ఇది ప్రతిష్టాత అనేది గొప్ప ప్రతిష్టాత. దీని గురించి కొన్ని చరిత్రలు చెప్పుకున్నారు అడెల్లి పోచమ్మ గురించి. అందుకోసమని మా అమ్మవారి దగ్గరికి వస్తే ఏం కోరుకున్నా మాకు జరిగినాయి. కాబట్టి మేము ప్రతి సంవత్సరం మా యూత్ తరపు నుంచి ప్రతి సంవత్సరం పార్టీ చేసుకుంటూనే పోతున్నాము. గత ఈ 10 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. కాబట్టి ఇప్పుడు కాకుండా మేము ఇంకా ప్రతి సంవత్సరం నుంచి వస్తున్నాం. కాబట్టి అమ్మవారు బాగా మాకు చల్లగా చూసింది, అనుగ్రహిస్తుంది. కాబట్టి మేము మా కుటుంబంలో కూడా మేము అమ్మవారి అడలికి చాలా సండే చేసుకుంటూ వస్తున్నాము. కాబట్టి ఈ అమ్మవారికి మేము ఎప్పుడు ఎల్లకాలము వస్తూనే ఉంటాం. మా అమ్మవారిది ఎప్పుడు మా దయ మాకు ఉంటూనే ఉంటుంది. మా యూత్ తరపు నుంచి మేము కూడా అమ్మవారిని ఎప్పుడు కొలుస్తూనే ఉంటాం. కుటుంబ సభ్యులతో వస్తూ ఉంటారా లేకపోతే మీ యూత్ తరపు నుంచి? చాలా సంవత్సరాలు కుటుంబ సభ్యులు కూడా మేము అడేలు వేయాలనుకున్నా కూడా ప్రతి ఆదివారము ఎప్పుడు వేయాలనుకున్నా కూడా మేము ఇక్కడికి వచ్చి చేసుకుంటూనే పోతాము. కాబట్టి అమ్మవారు అనేది మాకు బాగా గొప్ప, ఆమె దీవెనలు మాకు మంచి ఉంది. కాబట్టి మేము జరుపుకుంటూనే పోతున్నాము. అమ్మవారికి మేము ఎప్పుడు రుణపడే ఉంటాము. అమ్మవారి మా దయ ఉంటూనే ఉంటుంది. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టు. అమ్మవారిని ఎవరు మొక్కినా అన్నీ మంచిగానే జరుగుతాయి, కోరికలు నెరవేరుస్తాయి. ఎల్లకాలం కూడా మేము అమ్మవారిని యాజమారం. మీరు ఇక్కడికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం? మా పేరు శేఖర్, బండారి శేఖర్ అంటారు. మేము ప్రధానంగా అంటే అమ్మవారిని మొక్కుకుంటే మాకు అన్ని కోరికలు తీరుస్తుంది కాబట్టి అమ్మవారు. నాకు వయసు వచ్చి నుంచి ఇప్పుడు నా వయసు 54 సంవత్సరాలు. అంటే సుమారుగా ఒక తెలిసి నుంచి అంటే 40 సంవత్సరాల నుంచి అయితే అమ్మవారిని మొక్కుతున్నాము. ఇంతకుముందు ఇక్కడ అమ్మవారి దగ్గరికి రావాలన్నా కానీ భయం ఉంటుండే, జంగల్గా ఉంటుండే, మొత్తం అడవి ఉంటుండే, అడవి ప్రాంతం ఇది మొత్తం. ఇక్కడ ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు. ఈ మధ్యన ఇక్కడ ఇండ్లు ఇవన్నీ అయినాయి కానీ ఐక్యరెడ్డి కాలనీ ఇవేవో చేశారు ఇక్కడ. ఇప్పుడు పబ్లిక్ అనేది ఉంటుంది ఇక్కడ. ముందు ఎవ్వరు కానీ ఇక్కడ నివాసంగా ఉండేవాళ్ళు కాదు. పురుగు సంచరించుతుంది అని అమ్మవారు రాత్రిపూట ఇక్కడ తిరుగుతుంది అని చెప్పేసి ఇలాంటి మాకు పెద్దలు చెప్పిన విషయాలు ఇవి. ఇది దేవాదాయ శాఖ తీసుకున్నటువంటి టెంపుల్ కాబట్టి ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి.
చాలా అంటే చాలా బాగున్నాయి. దేవాదాయ శాఖ నుండి కూడా చాలా అభివృద్ధి చెందింది, చేస్తుండ్రు కూడా. ఇక్కడ నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా ఇక్కడ భక్తులు చాలా వస్తుంటారు. చాలా విశిష్టత గల దేవత కాబట్టి చాలా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్కరు నమ్మకంగా వస్తారు. ఎవ్రీ సండే, ఇంతకుముందు సండేనే వస్తుండే కాబట్టి ఇప్పుడు ప్రతి వారంలో 4 సార్లు ఖచ్చితంగా వస్తారు. చాలా బాగా జరుపుకుంటారు పండగ ఏదైనా కానీ. ఇక్కడనే మొక్కుబడి చెల్లించుకుంటారు, అమ్మవారి ఆశీస్సులు పొందుతారు, చాలా ఆనందంగా ఉంటారు ప్రతి ఒక్కరు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది స్వస్థలం నిర్మలే. మేము ప్రతి 1 ఇయర్కి ఒకసారి పండగ చేస్తాం ఫ్యామిలీ మెంబర్స్తో సహా. మళ్ళీ ఇప్పుడు ఫ్రెండ్ సర్కిల్లో వచ్చాం, యూత్ నుండి చేస్తున్నాం. మా యూత్ నుండి మేము స్పెషల్గా వచ్చి మేకా కోసుకొని ఇక్కడ దావత్ చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం వస్తుంటారు? ప్రతి సంవత్సరం ప్రతి ఫ్యామిలీ వస్తుంది మా ఇంటి నుండి, మా ఫ్యామిలీ నుండి, మా యూత్ సభ్యుల ప్రతి ఫ్యామిలీ నుండి ఖచ్చితంగా వచ్చి పండగ వేసుకుంటారు. చిన్న బోనం లాగా కానీ వేసుకొని ఖచ్చితంగా ఇక్కడ మొక్కు చెల్లించుకొని. కరోనా సమయంలో కూడా వచ్చి పండుగ చేయడం జరిగిందా? కొంచెం తగ్గింది కరోనా సమయంలో, ఒక 2 ఇయర్స్. ఏంటంటే కొంచెం ఒడిదొడుకులు ఇట్లా రాకుండా. మీ యూత్లో ఎంతమంది సభ్యులు? మేము ప్రజెంట్ వచ్చింది 25 మెంబర్స్. ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు. మేము చేసుకున్న ఈరోజు చేసుకున్న పండగ 25 మెంబర్స్ వచ్చి పండగ చేసుకున్నాం. మంచిగా మేక వేసుకొని ఆనందంగా హ్యాపీగా అమ్మవారి ఆశీస్సులు పొంది పొద్దున మంచిగా అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చి ఇప్పుడు ఇక్కడ వంట చేసుకొని ఆనందంగా. థ్యాంక్ యూ.